హాయ్ అండి, ఇది గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి బీన్స్, ఇదిగోండి పెంచి బీన్స్ అంటాం కదా ఇదిగోండి బీన్స్ని ఇలాగ మనం కట్ చేయాలన్నమాట. ఇది దీంట్లోకి ఉప్పు కారం అన్నీ బాగా ఎక్కుతాయి అనమాట. ఎలా కట్ చేస్తానో నేను చూడండి. ఇలాగ తొందరగా 10 మినిట్స్లో అయిపోద్ది, ఈజీగా ఉంటుంది. ఇది ఇలా 2-3 పట్టుకొని దాని చివర్లు తీసిన తర్వాత ఇదిగోండి ఇలాగ దీన్ని పట్టుకొని ఇలాగ చెయ్యి జాగ్రత్త అండి. ఇలా కోసామంటే తొందరగా అయిపోద్దండి. మీకు అవ్వకపోతే ఒక్కొక్కటి ఇలా కోసి ఇది చాలా ఇది ఇలా సన్నగా వస్తుంది అనమాట. మన కత్తి మీద కూడా పీట మీద కూడా అంత ఇదిగా రాదు. ఇదిగోండి కేరళ వాళ్ళు ఇలాగే కోస్తారు. ఒక రబ్బర్ లాగా ఉంటుందండి, చేతికి వేసుకుంటారు ఫింగర్ లాగా. అది వేసుకుంటే ఈజీగా అయిపోద్ది. మాకంటే అలవాటు కాబట్టి ఇదిగోండి ఇలా కోసేసుకోవడమేనండి. మనము ఇది తీసేసి ఈ చివర్లు తీసేసి ఇదిగోండి ఇలాగా తొందరగా ఏగిపోద్ది అన్నమాట. కొబ్బరి వేసి మనం చేస్తాం కదా, చూపెడతాను నేను. ఇదిగోండి చాలా ఈజీ అండి. ఇలాగా పెట్టి ఇలా జరుపుకొని ఇలా కోసేసుకోవడమేనండి. ఇదిగోండి బీన్స్ అంతా ఇలా కోసాను కదండి. ఇలా చిన్న చిన్న కోసుకుంటే చాలా ఇదిగా ఉంటుంది. హోటల్లో ఇలాగే కోస్తారండి, అందుకే టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి నేను ఒక సగం కొబ్బరి చెప్ప తీసుకున్నాను, ఇలా తురుముకున్నాను. చిన్న అల్లం మొక్క, జీలకర్ర వేసానండి, పచ్చిమిరపకాయలు 5-6 వేసానండి. ఇవన్నీ మనకు ముక్కలు కూడా కోసుకొని వేసుకోవచ్చు. పిల్లలు పచ్చిమిరపకాయలు తిన్న వాళ్ళు పర్వాలేదండి, పెద్దలు పొడవుగా కోసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగ కొంచెం కారము, కొంచెము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను అనమాట. దీంట్లోనే కొబ్బరిలోనే అన్నీ కలిసిపోతాయి కదా. ఇదిగోండి వేసేసి ఇది రుబ్బుతానమాట. ఇదిగోండి పుట్నాల పప్పు ఉంటుంది కదా, ఇది ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. ఇది కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపి రుబ్బాలండి నేను. ఇదిగోండి కొంచెం నేను కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇదిగా పొడిగా రుబ్బుకోవాలండి, తడిగా కాదు. ఈ పౌడర్ని మనం పౌడర్ వేస్తామంట బీన్స్ కూరలోను. ఇదిగోండి నేను మూకుల్లోనూ కడాయిలోని కొంచెమే నూనె అండి, దీనికి ఎక్కువ నూనె కూడా పట్టదండి. ఇది కొబ్బరి ఇది అంతా వేస్తాం కదా. ఇదిగోండి కొంచెం పసుపు వేసాను, కొంచెం జీలకర్ర. మేము సంతోషమాత పూజ కదా ఆవాలు తినమన్నమాట. ఇది కొంచెం ధనియాల పౌడర్ అండి, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువండి అంతే. ఇది కొంచెం ఇదైన తర్వాత దీన్ని వేసేయాలండి. ఇది ఇలాగా ఈ బీన్స్ని వేసేయడమేనండి. ఇదిగోండి కొంచెం ఇలా ఉడుకుతుంది కదా, కొంచెం నీళ్ళు మనం వేసుకోవాలండి. ఒక పావు గ్లాస్ లాగా. ఇదిగోండి ఈ పొడి బరకగా పట్టుకున్నాను కదా. ఈ కొబ్బరి, ధనియాలు, కారము, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ జీలకర్రనండి. మీరు ఎందుకంటే శుక్రవారం మేము తినం కదా, పులుపు అది ఉల్లిపాయ అది, అందుకే అల్లం వెల్లుల్లిపాయలు ఏమి వేయలేదు, మన ఆవాలు కూడా వేయలేదండి. ఇదిగోండి ఇలాగ వేసుకోవడమేనండి. ఇది మనకి ఎంత కావాలో కొబ్బరి ఎంత వేసుకున్నా కొబ్బరి బాగానే ఉంటుందండి. ఇలాగా ఈ పౌడర్ అంతా ఇలాగ బరకగా కొంచెం మనం కొబ్బరి కూర వేసుకుంటాం అలాగే వేసుకోవచ్చు. అందుకు ఇలా పచ్చిమిరపకాయలు నూరుకున్నాం అనుకుంటే అన్నీ బాగా కలుస్తాయి కదా. ఇదిగోండి ఇలాగా దీన్ని బాగా కలుపుకొని అంతేనండి. దగ్గరికి కొంచెం ఇలాగ వేపేసుకోవడమేనండి. ఉడికిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకోవడమేనండి. ఇదండి బీన్స్ కొబ్బరి అనమాట. ఇది 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా సంతోషమాత పూజ చేసుకున్న వాళ్ళు, తిన్నవాళ్ళు ఈ కూర చేసుకోవచ్చండి. ఇది తినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీను.